ప్రభు నామాన్ని బట్టి అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఒంటరిగా ఉన్నామని దిగులు చెందక, లేదా ఒంటరిగా జాబ్ చేస్తున్నాము, దూర ప్రాంతంలో అందరికీ దూరంగా ఉన్నామని, లేదా ఒంటరిగా సేవా పరిచర్యను మొదలుపెట్టామని దిగులు చెందక, దేవుడు మన పక్షాన కార్యములు ఎలా జరిగిస్తారో, దేవుని దగ్గర మనం ఎలా ప్రార్థన చేస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడో ఈ యొక్క ప్రార్థన ద్వారా ఏకీభవించి అట్టి కృపను పొందుకుందామండి. మహాపరిశుద్ధుడవై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడవు, ఆశ్చర్యకరుడవు, పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలయ. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పేరట స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా, నీకు వందనాలు. మీరు మాతో ఉండండి. నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు నాయన పంపించమని కోరుచున్నాం. మాతో పాటు కలిసి ఏకీభిస్తున్న ప్రతి బిడ్డల యొక్క అవసరతలు, హక్కరులు, ఇరుకులు, ఇబ్బందులన్నీ నువ్వు ఎరిగి ఉన్న దేవుడు. ఈరోజు ఏ బిడ్డలు ఒంటరిగా ఉండి నాయన వేదన చెందుతూ బాధపడుచూ ఉన్నారో ఆ బిడ్డల పక్షమును కార్యములు చేయగలిగిన తండ్రి, నీకు వందనాలు నాయన. బైబిల్ గ్రంథంలో అనేక మంది ఒంటరి స్థితి నుంచి నా తండ్రి వారికి తోడుగా ఉండి వారి యొక్క నాయన సమస్యలను జయించే విధానంలో నువ్వు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. అటు రీతిగా మమ్మల్ని నడిపిస్తున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. అలనాడు అబ్రహాము ఒంటరిగా ఉన్న తండ్రి ఉన్నప్పుడు నువ్వు పిలిచి ఉన్న దేవుడు ప్రభా. అబ్రహామును నా తండ్రి నాయనా నువ్వు పిలిచి ఉన్నావయ్యా నా తండ్రి నాయనా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. వారు నా తండ్రి ఒంటరి స్థితిలో నాయన నడిపించి నాయన వారి యొక్క నా తండ్రి సంతానం నిష్కరేణువుల కంటే నా తండ్రి అధికంగా నువ్వు మార్చి ఉన్న దేవుడు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు నాయన. దావీదు మహారాజు గారు ప్రభా, ఎంతమంది అన్నలు ఉన్నను అక్కలున్నను ప్రభా, నాయన అందరూ నా తండ్రి నాయన విడిచినైనా దూరముగా నా తండ్రి ఒంటరిగా ఉన్నప్పుడు నా తండ్రి నీ సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడిపి ఉన్నాడయ్యా. తన పక్షాన కార్యము చేసిన దేవుడు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. యెహోవా నన్ను పరిశోధించి ఉన్నాడని ప్రభా నువ్వు ప్రాణ దావీదు గారు ప్రార్థన చేసి ఉన్నారయ్యా. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియనని ప్రభా. నా తలంపులో పుట్టక మునిపే నాయన నీవు నా మనసు గ్రహించావని ప్రభా. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు. నా చర్యలన్నింటినీ నా తండ్రి నాయన బాగు చేసుకొని చున్నానని ప్రభా. నా తండ్రి దావీదు మహారాజు గారు అయితే నీ సన్నిధిలో మొరపెట్టారయ్యా. అనేక కీర్తనలు ప్రభా నీతో గడిపిన ఆయన కీర్తనలు రాసి ఉన్నారు నా తండ్రి. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపై అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నదని ప్రభా. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావని ప్రభా. ఇటు తెలివి నాకు మించినది అగోచరము కానంది మాట్లాడుచున్నావయ్యా. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును అని మాట్లాడుచున్నాడయ్యా. నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నాడు దావీదు గారు మొరపెట్టిన రీతిగా మేము మొరపెట్టుచున్నాము నాయన. నేను నా తండ్రి వేకువ రెక్కలు కొట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను అక్కడ నీ చేయి నన్ను విడువదు, నీ కుడి చేయి నన్ను పట్టుకొని చున్నదని మాట్లాడుచున్నాడయ్యా. అంధకారంలో నన్ను మరుగు చేయగా నా కలుగు వెలుగు నాయన రాత్రి వలె ఉండునని మాట్లాడుచున్నావు నా తండ్రి. నీ ప్రేమ ఎంత గొప్పది నా తండ్రి నాయన. మేము ఒంటరిగా ఉన్న సమయంలో నా తండ్రి మా యొక్క ఆలోచనలు వెరిగిన దేవుడు, మా తలంపులను తెలుసుకోగలిగిన తండ్రివి నాయన. మా హృదయంలో నా తండ్రి మేమేమి తలంచుచున్నామో అది ముందుగా నువ్వు గ్రహించుచున్న దేవుడు ప్రభా నాయన. మేము నా తండ్రి నాయన సముద్ర అగాధంలో ఉన్న కూడా నీవు చేయి నన్ను విడువదని మాట్లాడుచున్నాయా. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచినని మాట్లాడుచున్నారయ్యా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. నాయన నీ సన్నిధిలో నా తండ్రి నాయన ప్రార్థనలు చేయటం మాకు నేర్పించండి. దావీదు రాజు గారిని ఎలా అయితే నా తండ్రి ఒంటరి స్థితిలో నేను వారి పక్షాన యుద్ధము చేసి రాజుగా నియమించిన దేవుడు ప్రభా. మా పరిస్థితులను మార్చమని కోరుచున్నాము నాయన. స్తోత్రార్హుడా, సింహాసనసీనుడు అయిన నా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మా పక్షమున కార్యములు జరిగిస్తామని సన్నిధిలో మొరపెట్టుచున్న ఎందరైతే బిడ్డలు ఒంటరిగా నా తండ్రి దుఃఖిస్తూ బాధపడుచు నా జీవితం ఏమైపోతుందో అని నా తండ్రి కలత చెందుచున్న వారు ఉన్నారేమో ప్రభా. నా ఉద్యోగ పరిస్థితుల్లో, వ్యాపార పరిస్థితుల్లో నా తండ్రి నా భవిష్యత్తు ఏమైపోతుందో నాయన. నా తండ్రి మా యొక్క శత్రువులు మమ్మల్ని చుట్టుముట్టారని ప్రభా, ఒంటరిగా ఉన్నారని ప్రభా. ఎందరైతే బిడ్డలు నా తండ్రి బాధపడుచు ఉన్నారు,
వారి పక్షాన మీరు ఉండండి నా తండ్రి. మా పక్షమున మాకు యుద్ధము చేయగలిగిన తండ్రి నీవై ఉన్నావు ప్రభా. నా తండ్రి సహాయము దయచేయండి నాయన. ఎందుకు పనికిరానటువంటి మా జీవితాలను ప్రభా, తుచ్చమైనటువంటి మా జీవితాలను ప్రభా నా తండ్రి మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నారయా. నీకు వందనాలయా. కుడివైపుకును ఎడమవైపుకును నీవు నన్ను వ్యాపించి చదువును మాట్లాడుచున్నావయ్యా. నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకొను, పాడైన పట్టణములను నివాసస్థలంగా చేయనని మాట్లాడుచున్నావు నా తండ్రి. నీకు వందనాలయా. నీకు స్తుతులు స్తోత్రములు నాయన. భయపడొద్దన్నావు ప్రభా నా తండ్రి. సిగ్గుపడనక్కర్లేదు, అవమానములు తలంచుకొని నా తండ్రి నువ్వు లజ్జపడనక్కర్లేదు. నీ బాల్యపు నా తండ్రి నిందించి నేను కనిపెట్టుచున్నానని మాట్లాడుచున్నావయ్యా. నా తండ్రి మమ్మల్ని సృష్టించిన దేవుడు ప్రభా నాయన, సైన్యములకు అధిపతి యగు యెహోవా నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. యాకోబు గారి పక్షాన కార్యము చేసినవు నాయన. యాకోబు గారు ఒంటరిగా నా తండ్రి ఉన్నప్పుడు నాయన వారి పక్షాన నా తండ్రి కార్యము చేసిన దేవుడు ప్రభా నాయన. నా తండ్రి వారు నా తండ్రి నాయన ఇజ్రాయేలు నా తండ్రిగా మార్చబడుటకు సహాయం దయచేసావు. 12 గోత్రాలుగా నా తండ్రి వారి సంతానం నుంచి నువ్వు సిద్ధపరిచిన దేవుడు ప్రభా. ఒంటరి స్థితిలో విడిచిపెట్టలేదు కదా నాయన. యాకోబు గారు నువ్వు నా తండ్రి నడిపించిన తండ్రివి నాయన. పెక్కుమందిగా ఆశీర్వదించిన దేవుడు ప్రభా నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నావు. ప్రతి పరిస్థితుల్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపించగలిగిన దేవానికి వందనాలయ. నీకు స్తుతులు స్తోత్రములు నాయన. ఈరోజు మమ్మలను దర్శించండి నాయన. ఒంటరితో భయభీతి ఆవరించిన తండ్రి బాధపడుచున్న వారు ఎంతమంది ఉన్నారో ప్రభా, వారందరినీ నాయన భయభీతి నుంచి విడుదలను మనం కోరుచున్నాము నాయన. ఆహాబు నా తండ్రి, ఎలిజబేలు నా తండ్రి నాబోతును మోసం చేసి